వచ్చిన అందరికి నా వందనాలు. దగ్గరికి పెట్టుకున్నాను. ఏం భయపడొద్దు నాన్న. దేవుని మైకు దగ్గర పెట్టుకోతండి, నోటి దగ్గర పెట్టుకో. నిన్న నేను చేనికి వెళ్ళింటే వాళ్ళు నార పెరుకుతుంటే పాము గరిచింది నాకు. దగ్గర పెట్టుకో, దగ్గర పెట్టుకోతండి. రక్తం అయితే ఆగకుండా వచ్చింది. నా భర్త ఇది ఎంత సీట తేలో పాము తెలియలేదు అని ఆసుపత్రికి పోదాం పని ఆసుపత్రికి పోయినాము. పోయింటే ఆడ రక్త పరీక్ష చేసినారు. ఇదే మైకు దగ్గర తీసుకో. రక్త పరీక్ష చేసినారు. కొద్ది క్షణాలు కూర్చోండి, మీరు ఇదేదో బయట పడతా కూర్చొని అన్నకు ప్రార్థన చేయించుకున్నాం. అన్నతో ప్రార్థన చేసుకున్నాక ఒక అర్ధగంట సేపుకి ప్రార్థన చేసుకోమ్మా ఏం కాదులేని అన్న ప్రార్థన చేసినాడు. ప్రార్థన చేసినాక ఒక అర్ధగంట సేపుకి రిపోర్ట్ వచ్చింది. ఏం లేదమ్మా, విషయం అయితే ఏం లేదు, బాగానే నార్మల్గా ఉంది అని రిపోర్ట్లో వచ్చింది. అన్న చెప్పినాక నేను ఇంటికి వచ్చేంత వరకు ప్రార్థన చేసుకుంటూనే ఉండా. వచ్చి కూడా మళ్ళీ చీలో నాటేసిన. సాయంత్రం వరకు పని చేసిన. నాకైతే ఇప్పటి వరకు ఏం లేదు. ఉన్న ప్రార్థన ద్వారా నాకైతే బాగుంది. నా విషయంలోనే కాదు, నా భర్త విషయంలో కూడా దేవుడు మేలు చేసినాడు. ఎప్పుడు నడుముల నొప్పులు, కాళ్ళ నొప్పులు అని ఎప్పుడు బాధపడుతూనే ఉండేవాడు. అన్నది ప్రార్థన చేసుకున్నాక బాగుంది. నా పిల్లలకు కూడా చిన్న జ్వరం వచ్చినా మేము అన్నతోనే ప్రార్థన చేయించుకుంటాము. మేము ఆసుపత్రికి అయితే ₹1 ఖర్చు పెట్టాము. అన్న ప్రార్థన ద్వారానే మాకు అన్నీ బాగా అయినాయి. చిన్న సాక్ష్యం దేవుడు దీవించుకున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని కనపరుద్దా. ఒకసారి అందరం స్తోత్రం చెప్దామా? స్తోత్ర 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 స్తుతులు నాయన, స్తుతులు నాయన, స్తుతులు తండ్రి, స్తుతులు తండ్రి. చెప్పండి చెప్పండి. ఆ తల్లికి ఇచ్చినటువంటి, ఆ తల్లికి చేసిన ఉపకారానికై స్తోత్రం స్తోత్రం. నా తండ్రి, ఆ తల్లికి మీరు చేసినటువంటి గొప్ప కార్యానికై స్తోత్రం స్తోత్రం. ప్రతి విషయాన్ని విరిచివేసిన దేవుడా నీకు స్తుతి. స్తోత్రం 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 స్తోత్రం. తన భర్తకు చేసిన మేలును బట్టి స్తోత్రం చెబుదాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పిల్లలకు చేసిన మేలును బట్టి స్తోత్రం చెబుదాం.